everyone, welcome back to Shrestha Vlog. So మేము ఈ వీడియోలో చాలా ఫన్ చేస్తున్నామండి. చాలా మంది అడుగుతున్నారు మీ పాప సింగింగ్ చేయడం కానీ ఏమైనా డాన్స్ చేయడం కానీ చూపించమనేసి. సో ఈ వీడియోలో మేము అదే చేస్తున్నాం అన్నమాట. నేను చాలా ట్రై చేశానండి తన సింగింగ్ ని చూపించడానికి. మీరు బాగా క్లియర్ గా వింటే తన సింగింగ్ మీకు వినపడుతుంది. she sings like some kind of like that words. సో మీరు బాగా క్లియర్ గా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది తను పాడుతోంది అనేది. At the same time, we really enjoy dancing anamata. At least every day 1 hour we used to dance like this. So crazily అని చెప్పొచ్చు. నాకు చాలా ఇష్టము ఇలా బేబీతో డాన్స్ చేయడం. At the same time she likes that dancing, singing అనేది. సో మేము చాలా ఫన్ చేసేసాము, చూసేయండి. ఇంకెందుకులే, డోంట్ మిస్ ఇట్ దిస్. సో మా డాన్స్, మా సింగింగ్, మా ఫన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు చాలా ఫన్ మీ ముందుకు వచ్చేస్తుందండి. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై ద వే, ఇవాళ ఫన్ కాకుండా ఇంకొక ఎడ్యుకేషన్ టైం అనమాట. సో ఎడ్యుకేషన్ టైం అంటే ఐఎమ్ నాట్ సెండింగ్ హర్ టు స్కూల్, బట్ తనకి ఇప్పుడు 2nd year అయిపోయింది. సో నేను అనుకున్నాను, ఓకే ఇంట్లో ఉండి వింటర్లో పిల్లలకి పాపం బోర్ కదా, వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్గా ఫీల్ అవ్వాలి, ఇంకొంచెం స్టార్ట్ అవ్వాలి, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ మౌంటప్ అవ్వాలి పీపుల్స్లో అనేసి నేను ఏం చేశానంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు సెండ్ హర్ లైబ్రరీ. సో లైబ్రరీని అలవాటు చేయాలనుకుంటున్నాను, కిడ్స్ లైబ్రరీని. సో ఇవాళ ఈవినింగ్ లైబ్రరీకి వెళ్తుంది అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. తను ఏం చేస్తుందో, అక్కడ అల్లరి చేస్తుందా, బాగుంటుందా ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చండి. సో డోంట్ మిస్ అప్ దిస్ వీడియో. సో కీప్ ఆన్ వాచింగ్. ఇంక నేను ఎక్కువ మాట్లాడను, జస్ట్ ఎంజాయ్ ద వీడియో గైస్. సో హ్యావ్ ఫన్. కలలన్నీ సడి చేసే చాంగు బళ చాంగు. So shall we share? Okay. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y and Z. 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ మీరు తన బ్యాగ్ చూసారంటే నేను ఆల్రెడీ ప్యాక్ చేస్తున్నాను. ఈ బ్యాగ్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒకసారి వీడియోస్లో చూపించాను. ఇన్ కేస్ మీకు తెలియకపోతే వెళ్ళి చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. మీకు నచ్చినట్లయితే కన్నా ఇది చాలా బాగా క్వాలిటీ కూడా బాగుందండి. సో పిల్లలకి బాగా సెట్ అవుతుందన్నమాట. పార్క్ టైం కానీ, లేదంటే లైబ్రరీ టైం కానీ, లేదంటే స్కూల్ టైమింగ్ కానీ. సో అలా అనమాట. నా ఈ బ్యాగ్లో ఏం ప్యాక్ చేశాను అంటే డైపర్స్ అండ్ వైప్స్, తన వాటర్ బాటిల్ అండ్ కొన్ని స్నాక్స్ ప్యాక్ చేస్తున్నాను. లైబ్రరీ కదా, సో ఇవి సరిపోతాయని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట తన బ్యాగ్లో ప్యాక్ చేసేది. సో మేము ఇక్కడ లైబ్రరీకి వచ్చేసాము అండ్ తను లైబ్రరీ సెషన్లో కిడ్స్ లైబ్రరీలో ఆడుకుంటాం అనమాట. టాయ్స్ అనేది తీసుకొని, టాయ్స్ కూడా అక్కడే అవైలబిలిటీ ఉంటాయండి. సో పిల్లలు ఆడుకోవచ్చు ఎంచక్కా. సో తను బాగా టైం స్పెండ్ చేసింది, టాయ్స్ చూస్తూనే చాలా ఎక్సైట్ అయిందనమాట. సో వెంటనే వెళ్ళి ఆడుకుంది. అండ్ ఇక్కడ మీరు చూసారా చిన్నపిల్లల బుక్స్ అన్నీ ఎలా ఉన్నాయో. సో నాకు చాలా ఇష్టం అండి ఇట్లా బుక్స్తో పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది. సో మీరు కూడా మీ పిల్లలతో తప్పకుండా ఇలాంటి కొంచెం టైం స్పెండ్ చేయండి డైలీలో 1 hour. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మదర్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ మధ్య కిడ్స్ మధ్య బాండింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది మీకు స్పెండ్ చేస్తాను తెలుస్తుంది. చూసారు ఎంత బాగా బిల్డింగ్ చేసుకుంటూ ఆడుకుంటున్నాము.
చూసారు అంటే అన్ని ట్రక్స్, కార్స్ అన్నీ పెట్టేసుకుందనమాట. తను బాగా ఇష్టం తనకి. నార్మల్ టాయ్స్ కన్నా ఈ కార్స్, ట్రక్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అలాంటివంటే తనకి చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు బేబీ గర్ల్ కాబట్టి ఏ టెడ్డీ బేరే పెట్టుకుంటే అయిపోతుంది అనుకుంటాము. బట్ ఈ జనరేషన్ పిల్లలకి టోటలీ రాంగ్ అండి. వాళ్ళకి కార్స్, బైక్స్, ట్రక్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అనుకుంటాను. డాడీతో ఆడుకుంటుంది. ఇదేంటంటే వాళ్ళ డాడీ చూపించేది డోర్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి అనేది ఇక్కడ పిల్లలు నేర్చుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ చూపిస్తుంటే తను చూడకుండా పక్కన ఇంకోటి ఉందన్నమాట, నెంబర్స్ 1 2 3 అది ఆడుకుంటుంది. అండ్ ఇక్కడ నేను బిల్డింగ్ చేస్తున్నాను తన కోసం. సో తనకు చాలా ఇష్టం అనమాట బిల్డింగ్. సో అదే చేస్తున్నాను. బట్ అక్కడ పక్కన ఇంకొక అబ్బాయి ఉంటే తనని చూస్తుంది. సో పిల్లలు ఎప్పుడు డైవర్ట్ అవుతారు కదా అలాగా. బట్ అట్ ద సేమ్ టైం తను మళ్ళీ ఆడుకుంటూ ఉంటుంది అనమాట. చాలా బాగా టైం స్పెండ్ చేశానండి. సో మేము ఇలా డిసైడ్ అయ్యామన్నమాట, అట్లీస్ట్ వీక్లీ పోయి తనని లైబ్రరీకి తీసుకెళ్ళి ఇలా స్పెండ్ చేయాలి 1 hour అనేది. సో వాళ్ళకి మంచి టైం అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా బాండింగ్ ఉంటే బాగుంటుంది కదా. వి ఫీల్ సో హ్యాపీ. సో మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి లైబ్రరీ అనేది, కిడ్స్ లైబ్రరీ అనేది. ఇన్ కేస్ మీరు జాయిన్ చేయకపోతే జాయిన్ చేయండి, చాలా బాగా మీకు అనిపిస్తుంది. అండ్ వాళ్ళకి మూవీస్ కూడా పెడతారు లైబ్రరీలో, వెళ్ళి చూడండి. మీ దగ్గర లైబ్రరీస్ ఏమైనా ఉంటాయి కదా, సో వెళ్ళి వాళ్ళని కలవండి. వాళ్ళ లైబ్రరీకి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మీరు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ యా, ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్ రియల్లీ మీన్స్ ఎ లాట్ సపోర్ట్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.